ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. భార్యాభర్తల మధ్య అధికంగా తగాదాలైతే ఆ ఇల్లు నరకంలా మారుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయా? అయితే ఇంట్లో ఈ మార్పులు చేయాలని శాస్త్రం చెబుతోంది. ఇంతకీ ఏ మార్పులు చేయాలో తెలుసా? వాచ్ దిస్ R24 స్పెషల్. ఇల్లంటే భార్యాభర్తలు పిల్లలతో కూడిన పొదరిల్లు. ఇంట్లో భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే ఆ ఇల్లు అంత ప్రశాంతంగా సౌభాగ్యంతో వెల్లివిరుస్తుంది. తల్లిదండ్రులు గొడవ పడుతుంటే పిల్లలు కూడా మానసిక ఆందోళనకు గురవుతారు. కుటుంబ సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో వాస్తుపరంగా చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు. వాస్తుశాస్త్రపరంగా కుటుంబాన్ని సౌఖ్యంగా ఉంచేందుకు ఈ రెమెడీలు పనికొస్తాయి. ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవచ్చు. వాస్తుశాస్త్రాన్ని నమ్మే వాళ్ల కోసమే ఇది. భారతదేశంలో వాస్తుశాస్త్రాన్ని నమ్మేవాళ్లు అధికం. ఇంట్లో సంబంధ బాంధవ్యాలు బలహీనపడుతున్నట్టు అనిపించినా, నిత్యం గొడవలవుతున్నా తెల్ల చందనంతో చేసిన ఒక చెక్క విగ్రహాన్ని తెచ్చిపెట్టండి. ఇది చాలా శక్తివంతమైనది. గొడవలను తగ్గిస్తుంది, ప్రేమను పెంచుతుంది, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూలతలను తొలగిస్తుందని నమ్ముతారు. గదిలోని ఒక మూలలో రాళ్ల ఉప్పు లేదా కల్లుప్పును వేసి 4 రోజుల పాటు వదిలేయండి. 1 నెల తర్వాత దాన్ని తీసి కొత్త ఉప్పును వేయండి. ఇలా తరచూ చేస్తుంటే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి. భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేసారి తినేందుకు ప్రయత్నించండి. వీలైతే వంటగదిలో తినేందుకు ప్రయత్నించండి. వంటగది పెద్దగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఇలా వంటగదిలో అందరూ కలిసి భోజనం చేయడం వల్ల రాహువు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. బుద్ధ భగవానుడు శాంతి సామరస్యాన్ని సూచిస్తాడు. కాబట్టే ఎక్కువ మంది ఇళ్లలో బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది. ఈ గదిలో లేదా బాల్కనీలో బుద్ధుని విగ్రహం ఉంచితే చాలా మంచిది. ఇల్లు శాంతంగా ఉంటుంది. కుటుంబంలో అధికంగా గొడవలు జరుగుతున్నప్పుడు ఎరుపు రంగు దుస్తులు వేసుకోవడం మానేయాలి. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న మహిళల మధ్య కలహాలు వచ్చినప్పుడు వారు ఎరుపు రంగు వస్త్రాలను ఒకే సమయంలో ధరించకూడదు. కుటుంబంలోని మగవారి మధ్య విభేదాలుంటే ఇంట్లో కదంబ చెట్టు కొమ్మను ఉంచాలి. ఇది ఇంట్లో శాంతిని నెలకొనేలా చేస్తుంది, విభేదాలు తగ్గిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.